అనేక సార్లు ఒక క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. వాస్తవంగా నిజానికి కేంద్ర ప్రభుత్వం మిస్టేక్ చేసిందా చేయలేదా అన్నట్టుగా క్వశ్చన్ మాట్లాడడం జరిగింది. వాస్తవాలు చూసుకుంటే కనుక గతంలో గుజరాత్ లో అనేక సార్లు పేపర్ లీకేజీలు జరిగినాయి. అదేవిధంగా మన కళ్ళ ముందు మన రాష్ట్రంలో చూసుకుంటే కనుక గ్లోబరీనా ఐటీ సంస్థ ఉంది. ఉదాహరణలు చెప్తున్నాను. గ్లోబరీనా ఐటీ సంస్థ ఉంది. వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో రిజల్ట్ ఇవ్వలేని పక్షంలో మన తెలంగాణకి కేసీఆర్ గారు అది తీసుకొని వచ్చారు. దాని తర్వాత రిజల్ట్ ఇవ్వడం జరిగింది 2019లో. పూర్తిగా కూడా అనేక మంది విద్యార్థులకు 80 మార్కులు వేయాల్సినటువంటి పరిస్థితుల్లో సిస్టమ్ డిఫాల్ట్ వల్ల అనేకమైన పొరపాటు జరుగుతూ 8 మార్కులు వేసారు. ఉదాహరణ చెప్పాలనుకుంటే కోటిలో ఈ నియర్ బై లొకేషన్ లో ఉన్నటువంటి కోటి ప్రగతి మహావిద్యాలయంలో కూడా ఒక అమ్మాయికి 80 మార్కులు వస్తే 8 మార్కులు, కొన్ని ఏంటంటే 0 కూడా వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అనేక మంది దాని తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత కోర్టు విచారణ జరిపితే పూర్తిగా ఆ యొక్క గ్లోబరీనా మార్కులు ఇచ్చే సమస్య పూర్తిగా విఫలమైంది అనేది కూడా క్లియర్ కట్ గా తేలడం జరిగింది. రెండో విషయానికి నిన్న కాక మొన్న జరిగినటువంటి ఇంటర్ రిజల్ట్ చూస్తున్నాం. ఇంటర్ రిజల్ట్ కనుక చూసుకుంటే, ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను, ఇంటర్ రిజల్ట్ కనుక చూసుకుంటే విద్యార్థులకి పూర్తి స్థాయిలో కూడా మార్కులు అయితే రాసినట్టుగా మాత్రం ఏం లేదు. దాని ప్రకారంగా ఏం చేసినారు, దిల్సుఖ్నగర్లో ఉన్నటువంటి ఒక కళాశాల, నవ్య సంథింగ్ కాలేజ్ పేరు, ఆ కళాశాలకు సంబంధించి వాళ్ళు పేపర్ రివాల్యుయేషన్ అనేది పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఆ అన్నిటికన్నీ కరెక్ట్ రాసినా కానీ మార్కులే లేదు. ఆ అమ్మాయికి ఇప్పుడు అది కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇంకా అమ్మాయికి 20 మార్కులు వస్తాయి. దిల్సుఖ్నగర్లో ఉన్న కాలేజ్లో 20 మార్కులు వస్తాయి. అంటే పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, ఈ యొక్క పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వాలు విఫలమైతే బయట వారికి, బయట ఉన్నటువంటి సమాజంలో కానీ ప్రపంచంలో కానీ ఒక అస్తిత్వాన్ని కోల్పోతామనే ఒక ఉద్దేశంతో ఇటువంటి అవకతవకలు జరిగినా కానీ ఈ ప్రభుత్వాలు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఎటువంటిది కూడా బహిర్గతం చేయట్లేదు. నిజంగా గనక ఎటువంటి పొరపాటు జరగకపోతే, ఎటువంటి పొరపాటు చేయలేని చెప్పకపోతే ఖచ్చితంగా వాళ్ళు విచారణ జరపవచ్చు. ఎందుకంటే చరిత్రలో ఎక్కడ కూడా ఒకే సెంటర్లో పడినటువంటి నీట్ సంబంధించి 6కి 6 బైకి రాలేదు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు పరీక్షలు జరిగిన తర్వాత 6కి 6 వచ్చిన తర్వాత నిజంగా వాళ్ళకి వచ్చినాయా లేదని బహిర్గతం చేయడానికి దాంట్లో తప్పేముంది? దాంట్లో గ్రేస్ మార్కులు అన్నారు. గ్రేస్ మార్కులు ఏ విధంగా కలిపారు ఏంటి అనేది ఎటువంటి తప్పు లేకపోతే ఖచ్చితంగా ఓపెన్ గా మేము ఎటువంటి తప్పు చేయలేదు, అయితే టెస్ట్ ఏజెన్సీ ఏదైతే ఉందో, నేషనల్ టెస్ట్ ఏదైతే ఉందో మేము తప్పు చేయలేదని బహిర్గతంగా చెప్పొచ్చు. వాళ్ళు చెప్పట్లేదంటే ఖచ్చితంగా వాళ్ళు పొరపాటు చేసిరు. ఆ మార్కులకు సంబంధించి కూడా పొరపాట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎటువంటి విచారణకు అనేది ముందుకు రావట్లేదు. ఇదే అంశం పైన వాళ్ళు మాట్లాడే గ్రేస్ మార్కులు కలపడం వల్లనే ఇవాళ విద్యార్థులకు మార్కులు యాడ్ అయ్యాయని మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. నిజంగా అలా జరిగితే గతంలో ఎప్పుడు జరగలేదు. మేము ఒకటి క్వశ్చన్ ఏమిటంటే, 6కి 6 ఒకే సెంటర్ లో వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళకి గ్రేస్ మార్కులు యాడ్ చేశామని చెప్తున్నారు. మేము ఏఎస్ఎఫ్ ఒకటి డిమాండ్ ఏం చేస్తున్నామంటే, దాన్ని బహిర్గతం చేయండి. దాంట్లో ఎటువంటిది ఏం చేయాల్సిన అవసరం అనేది ఏమి కూడా ఉండదు. ఇది క్లియర్ కట్. ఖచ్చితంగా మీకు ఇంతకుముందే ఒక 2 ఉదాహరణలు చెప్పాను. కేసీఆర్ గారి హయాంలో గ్లోబరీనా ఐటీ సంస్థ కూడా ఇంటర్ రిజల్ట్ లో కూడా పూర్తిగా చేయడం జరిగింది. అనేక 32 మంది విద్యార్థులు చనిపోయారు కూడా ఆ విషయంలో ఇచ్చినటువంటి. అదే విధంగా దీంట్లో కూడా అవకతవకలు జరిగినాయి. కాకపోతే వీళ్ళు ఏంటంటే, ఒకవేళ ప్రభుత్వం పట్ల ఒకవేళ నెగిటివిటీ వస్తాయనే ఉద్దేశంతో వీళ్ళు ఎటువంటిది కూడా బహిర్గతం చేయట్లేరు. విద్యార్థి నాయకులుగా మేము అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా విచారణ జరపాల్సిందే. లేని పక్షంలో దేశవ్యాప్తంగా దీనిపైన అయితే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థులు కానీ, లేకపోతే బీజేపీ ఎవరైతే ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించి ఇండ్లు కానీ ఖచ్చితంగా వారి యొక్క ఇంట్లో కానీ లేకపోతే ఉన్నట్టు ఆఫీసులో కానీ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ముట్టడిస్తాం. దీనికి ఖచ్చితంగా న్యాయం జరపాల్సిందిగా ఏఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.